ఈ బాదాం మిల్క్ వల్ల నా నోరైతే కాలిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే రోజులనే క్లాస్‌కి స్టార్ట్ అయిపోయాను. వెళ్ళే ముందు కాసేపు వర్షం పడింది. క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాను. స్టేషన్‌లోకి ఎంటర్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. వర్షం పడడం వల్లేమో ప్లాట్‌ఫామ్ మీద ఎవ్వరు లేరు. ట్రైన్ కూడా ఖాళీగానే ఉంది. సరే నేను ట్రైన్ ఎక్కేసి విండో సీట్‌లో బ్యాగ్ పెట్టేసా. అరగంట తర్వాత ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంకో అరగంట అనంతపురమే వచ్చేసింది. ఈరోజు థియరీ క్లాస్ లేదు. ఓన్లీ ప్రాక్టీస్. అందుకని ట్రైన్‌కొచ్చాను. ఇంకా ట్రైన్ దిగి సన్నగా నడుచుకుంటూ బయటికైతే వెళ్ళిపోయాను. బయటికెళ్ళేటప్పుడే ర్యాపిడో బుక్ చేశాను. బయటికెళ్ళే లోపల బైక్ వచ్చేసింది. ఇంకా బైక్ ఎక్కి సప్తగిరి సర్కిల్‌లో దిగి క్లాస్‌కైతే స్టార్ట్ అయిపోయాను మళ్ళీ. క్లాస్‌కెళ్ళి చూస్తే ఒక్కరు లేరు. ఇంకొకరిని 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నాను. తర్వాత బోర్ కొట్టి బయటకొచ్చేసాను. బయటికి రాగానే హెడేక్ అనిపించింది. టీ తాగుదాం అనుకున్నాను. నడుచుకుంటూ వెళ్తుంటే బాదాం మిల్క్ స్టాల్ కనపడింది. కప్పు ₹15 అంటే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. ఇవ్వగానే తుత్తరాపుకోలాగా తాగేశాను. నోరు గాలిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే బానే ఉంది. కొంచెం షుగర్ తక్కువైంది అంతే. ఇంకా స్ట్రైట్‌గా బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోయి బస్ కోసం వెయిట్ చేశాను. కాసేపు వెయిట్ చేసాక బస్ వచ్చింది. బస్ చూస్తే ఫుల్‌గా ఉంది. నేను ఇంకా వెనకాల కూర్చున్నాను. ఇంకా మా ఊరు వచ్చేంత వరకు ఒకటే మ్యూజిక్ వెనకల. సీట్ చినిగిపోయింది. బస్సుది కాదు నాది. ఇంకోసారి ఆర్డినరీ బస్ ఎక్కకూడదు అనిపించింది. ఎక్కినా వెనకాల కూర్చోకూడదు అనిపించింది. సరే మరి ఈరోజుకి ఇంతే. రేపు కరాటే వీడియోలో కలుద్దాం. ఇంకా బాయ్.